హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు జొన్న రొట్టె చేస్తున్నాను. ఎందుకు మళ్ళీ చేస్తున్నానంటే కొందరు అడుగుతున్నారు వ్యూవర్స్, అందుకోసం మళ్ళీ చేస్తున్నాను. అది వచ్చేసి కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. జొన్న రొట్టె, జొన్న పిండి తీసుకున్నాను, దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ను బాగా మరిగించుకోవాలా. ఆ మరిగించుకునే వాటర్ను జొన్న పిండిలో కలుపుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాను పిండిని అంతటిని. ఇప్పుడు మనకు రొట్టె ఎంత సైజు కావాలో అంత పిండి తీసుకొని ఒకసారి బాగా అంతా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ జిగట వచ్చేంత వరకు బాగా పిసుక్కోవాలి. ఇట్లా కొంచెం కొంచెం వాటర్, ఎక్కువ కాదు, ఊకే చేతికి ఎంత వస్తుందో అంత. ఇలా పిసుక్కోవాలా అంతటిని. ఇలా చేసుకొని ఇలా కంపల్సరీ కింద మటుకు పిండి, జొన్న పిండి అయితే కంపల్సరీ ఉండాలా, ఎందుకంటే రొట్టె అతుక్కోకుండా అడుగున. ఇలా బాగా మంట పెట్టుకుంటాం. ఇది కొట్టేలోగు పెన్నం బాగా వేడి చేసుకుంటున్నాను. మొత్తం రొట్టె అంతా చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఇది ముందుకు జరుపుకొని ఇలా చేయి వేసుకొని తీసుకొని బాగా వేడెక్కాల పెన్నము. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ వేయాల పైన. ఇప్పుడు తిప్పేసాను కదా, ఇప్పుడు యువతలు కూడా కాల్చుకోవాలి. ఎక్కువ పూర్తిగా కాలకముందే తిప్పి వేసుకోవాలి. నేను మళ్ళీ నెక్స్ట్ రొట్టెకు కలుపుకుంటున్నాను పిండిని.
నేను రొట్టె కొడుతున్నాను, మా అమ్మ కాలుస్తుంది. చూడండి రొట్టె పొంగుతుంది. ఇప్పుడు సెకండ్ది కూడా ఇలాగనే తీసేసుకుంటున్నాను. కట్టెలు పోయి బాగా కాలుతూ ఉండాలి, మంట బాగా వస్తుంటేనే రొట్టె కూడా బాగా కాలేది. ఇప్పుడు పెన్నంలో రొట్టె వేస్తానే వాటర్ వేస్తాం కదా, ఆ వాటర్ వేసినప్పుడు అవి మొత్తం డ్రై అయిపోయేంత వరకు ఉండకూడదు. కొంచెం తడి తడిగా ఉన్నప్పుడే రొట్టె తిప్పేసుకోవాలా. ఎందుకంటే డ్రై అయిపోతే రొట్టె తిప్పేసేటప్పుడు విరిగిపోతాయి అన్నమాట రొట్టెలు, అందుకు. లాస్ట్ రొట్టె కొడుతున్నాను. ఇది వచ్చేసి 11వ రొట్టె. మొత్తం 10-11 రొట్టెలు కాల్చాము. ఈరోజు చికెన్ కాబట్టి రొట్టెలు కాల్చుకున్నాము మేము. చికెన్లోకి అయితే సూపర్గా ఉంటాయి కదా రొట్టెలు. చికెన్ అనే కాదు, ఏ కర్రీలో తిన్నా కానీ
రొట్టెలు బాగుంటాయి. పంపిణేవన్నా కదా మాట్లాడే అప్పుడైతే వాన ఇప్పుడు ఇంత వాన పడి పెట్టినా కానీ గ్యాసులు ఉన్నాయి కాబట్టి వేయలేదు. అప్పుడైతే పుల్లలు వేసుకోవడము వద్దురే. వాటర్ ఇప్పుడు దాకా చెప్పాను కదా, వాటర్ ఇట్లా వేసుకుంటానే కొద్దిసేపటికే తిప్పుకోవాలా వాటర్ ఉండగానే అనేసి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వాటర్ మొత్తం డ్రై అవ్వకముందే తిప్పేసుకోవాలా. డ్రై అయినాక తిప్పినామంటే రొట్టె అంతా విరుగుతుంది. ఇలా కాలుతానే వెంటనే తిప్పేసుకోవాలి. రొట్టెలన్నీ కంప్లీట్ అయిపోయాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.